సింగపూర్ లో ల్యాండ్ అయ్యారు సీఎం చంద్రబాబు. రాష్ట్రానికి పెట్టుబడుల లక్ష్యంగా సింగపూర్ లో పర్యటిస్తూ ఉన్నారు. మరి 2 రోజుల పర్యటనలో ఎవరెవరిని కలవబోతున్నారు? 2 రోజుల పర్యటన కోసం సింగపూర్ వెళ్లారు ఏపీ సీఎం చంద్రబాబు. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు సహా రాష్ట్రానికి పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు సీఎం బృందం సింగపూర్ వెళ్లింది. సోమవారం ఉదయం ఆ దేశంలోని భారత హైకమిషనర్ శిల్పా కాంబులేతో మొదటగా సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. ఆ తర్వాత స్టార్ట్అప్ వెంచర్ క్యాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారు. అనంతరం యుఎన్ హ్యాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనక్లాడియా రాస్పాక్ తో విందు సమావేశంలో పాల్గొంటారు సీఎం. ఆ తర్వాత సింగపూర్ సీనియర్ మంత్రి ఎన్ లింగ్ తో భేటీగానున్నారు. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్ తోనూ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యంగ్ చై ని కూడా చంద్రబాబు కలుస్తారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్ తో కూడా పలు అంశాలపై చర్చిస్తారు. 2వ రోజు పర్యటనలో భాగంగా మంగళవారం నాడు కాకతీయ కల్చరల్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన సిబిఎన్ అట్ ది రేట్ ఆఫ్ 361 ను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ఏపీ ఏసీ సెమీ కండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. సుర్బానా జురాంగ్ అమరావతి ప్లానింగ్ సమావేశానికి హాజరవుతారు. అనంతరం సింగపూర్ ఉప ప్రధానమంత్రి వాణిజ్య మంత్రి గాంగ్ కిమ్ యాంగ్ బృందంతో సమావేశమవుతారు. ఆ తర్వాత వరల్డ్ సిటీస్ సమిట్ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని ప్రసంగిస్తారు.